వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. దొరవారి సత్రం మండలం పాలెంపాడు గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. మంగళవారం హోమం, చండీయాగం, అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరగగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమైన ఆమె గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. గత 10 ఏళ్లుగా రోడ్లు అధ్వానంగా ఉండడంతో పాటు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రామ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇతర మౌలిక వసతుల సమస్యలపై కూడా అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటనతో గ్రామస్తుల్లో అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురించాయి. రాజకీయాలు సంపూర్ణ కీర్తి ప్రతిష్టాభివృద్ధితో సకల సన్మంగళాలు కొంచెం లేట్ అవుతుంది. మాది ఎక్కువ ఫండ్స్ కాబట్టి మనం ఫస్ట్ లోకల్ గా ఈ ఊర్లో ఏమన్నా కావాలా రోడ్లు, సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉన్నట్టు చెప్పండి, వాళ్ళు పెడతారు. వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. ఇక్కడ నీళ్ళు రావట్లేదు. తాగడానికి ఆర్ఓ ప్లాంట్ అడుగుతున్నారా? నీళ్ళ గురించే కనుక్కుంటున్నాను. మీకు తాగడానికి అసలు నీళ్ళే రావట్లేదా, లేకపోతే నీళ్ళు వస్తే బాగుండట్లేదా? రోజు మార్చి రోజు వస్తే 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కుంటాను మేడం. ఆర్ఓ ప్లాంట్ నేను పెట్టించే ప్రయత్నం చేస్తాను కంపెనీతో మాట్లాడి. దాంతో పాటు ఇక్కడ నీళ్ళు రాకపోతే ఆర్ఓ ప్లాంట్